మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. మహానటి సీతారామం నుంచి రీసెంట్ హిట్ లక్కీ భాస్కర్ వరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ఆకాశంలో ఒక తార అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా దుల్కర్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు ఫిల్మ్ నగర్ టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన పవర్ఫుల్ కథకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ మేరకు ఆయనకు అడ్వాన్స్ కూడా అందినట్లు సమాచారం వినిపిస్తోంది. సంపత్ నంది మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ కథ దుల్కర్ కు బాగా నచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టుల వల్ల 2026 మార్చిలో పూర్తి స్థాయి స్క్రిప్ట్ విన్న తర్వాతే ఈ సినిమాపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్లాస్ సినిమాలతో మెప్పించే దుల్కర్ మాస్ చిత్రాల దర్శకుడైన సంపత్ నందితో కలిసి పనిచేయటం అనేది ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ అనే చెప్పాలి. ఒకవేళ అంతా సెట్ అయితే ఈ సినిమాతో దుల్కర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీనికోసం దుల్కర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నవీన్ చంద్ర, దివ్య పిల్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పలాస, 1978 వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోని మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకాలజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించడమే కాకుండా సామాజిక అంశాలను కూడా చర్చించబోతోందని తెలుస్తోంది. టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా క్రేజ్ సంపాదించుకుంది. హనీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకోవటం విశేషం. సైకలాజికల్ డెప్త్ మరియు హారర్ అంశాల సమ్మేళనంగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. చాలా కాలానికి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఉస్తాద్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా లేదా అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే ఆయన ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పడం కష్టం. కానీ గతంలోనే పవన్ ఓ సినిమా ప్రకటించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అటకెక్కిందని అనుకున్నారు. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జైత్ర రామ మూవీస్ బ్యానర్ పై రామ్ తాల్లూరి నిర్మాతగా వక్కంతం వంశీ అందించిన కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ మిత్రుడు రామ్ తాల్లూరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నంబర్ 1గా నా డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ ఆశీస్సులతో ప్రేమతో ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేస్తున్నాను అని రామ్ తాల్లూరి ట్వీట్ చేశారు. సమ్మర్ నుండి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది జూన్లో రిలీజ్ అయిన కల్కి మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్కు రెండో 1000 కోట్ల సినిమాగా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు. అయితే సెకండ్ పార్ట్ నుంచి దీపికను తప్పించారు మేకర్స్. అందుకు ఆమె పెట్టిన కండిషన్స్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటే క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే హను రాఘవ్పూడి, ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుండగా రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఏకకాలంలో ఈ 2 సినిమాల షూటింగ్ ను హ్యాండిల్ చేస్తున్న డార్లింగ్ ఇప్పుడు కల్కి 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ 2026 ఫిబ్రవరి నుంచి కొన్ని రోజులు కల్కి 2 కోసం కేటాయిస్తారని తెలుస్తోంది. పార్ట్ 1 సమయంలోనే కొంతమేర షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నాగ్ అశ్విన్. కానీ ప్రజెంట్ ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ అవ్వటం లేదు. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో కొన్ని రోజులు డేట్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. నిజానికి సెకండ్ పార్ట్ VFX వర్క్ కోసం చాలా సమయం పట్టేలా ఉంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను ముందు షూట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఒకేసారి ప్రభాస్ 3 సినిమాల షూటింగ్, ఆ లుక్స్ ని ఎలా మెయింటైన్ చేస్తాడనే విషయమే ఇక్కడ అంతుపట్టకుండా ఉంది. ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభూ, ది ఇండియా హౌస్ చిత్రాలున్నాయి. ఈ 2 కూడా పీరియాడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభూ సినిమాను దాదాపు 2 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభూ వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టనుందని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఈ పోస్టర్లో రిలీజ్ డేట్ను తీసేశారు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్లో రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా మరోసారి వాయిదా వేసే ఛాన్స్ ఉందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. కార్తికేయ 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో స్వయంభూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి స్వయంభూ చెప్పిన డేట్కు వస్తుందా, పోస్ట్పోన్ అవుతుందో చూడాలి.